హాయ్ అండి, నేను మీ రజనీని. చూడండి, ఈరోజైతే మనం ఫ్రూట్స్తో ఇలా అయితే తయారు చేసుకుందాం. వాటర్ మిలన్ ఫ్రూట్స్తో. పుచ్చకాయ అంటారు, వాటర్ మిలన్ అంటారు. ఇలా జ్యూస్ అయితే తయారు చేసుకుని ఇలా అయితే తయారు చేసుకుందాం. చాలా చక్కగా ఉన్నాయండి ఐస్లు అయితే. నేను తిని కూడా చూపించేశాను, మీకు కూడా చూపిస్తాను. లిటిల్ కిచెన్లోకి వెళ్ళిపోదాం రండి, తయారు చేసుకుందాం. పుచ్చకాయ అయితే కట్ చేసేసుకుందాం. చూడండి, మీకు ఏ మోడల్ పుచ్చకాయ ఉంటే ఆ మోడలే తీసుకోండి. చిన్నది పెద్దది అని ఏమీ లేదు. ఇలా అయితే పుచ్చకాయ అయితే కట్ చేసేసుకుందాం నీట్గా, తొక్క ఎక్కడా లేకుండా నీట్గా అయితే కట్ చేసేసుకోండి. తొక్కలన్నీ కూడా నీట్గా తీయండి. చూడండి, చిన్న హోల్ అయితే వచ్చింది. నేను కట్ చేసేటప్పుడు ఏంటిది అని అనుకున్నాను. మళ్ళీ నెక్స్ట్ కూడా పక్కన కూడా ఇలా వచ్చేసిందండి. 2 కళ్ళ కింద అయితే వచ్చింది. దాన్ని అయితే నేను ఒక మోడల్ కింద చూపిద్దాము, ఒక మనిషి కింద అని కట్ చేయడం అయితే మొదలుపెట్టాను. నాకు వస్తుందో లేదో తెలియదు, మొదలు పెట్టేశానండి నీట్గా. చూడండి, 2 కళ్ళ కింద అయితే ఇలా అయితే వచ్చేసింది. ఈ ఫ్రూట్స్కి అయితే వాటర్ మిలన్ ఫ్రూట్స్ చూడండి, ఈ వేసవికాలం అయితే చాలా బాగుంటుంది కదా, చల్ల చల్లగా కూల్డ్గా పిల్లలు పెద్దవాళ్ళు ఇష్టంగా తింటారు. పీసెస్ జ్యూస్లు కూడా చాలా ఇష్టంగా తాగుతారు. ఐసులు కూడా పెట్టుకుంటే పిల్లలు ఇష్టంగా తింటారండి. అప్పటికప్పుడు మనం ఫ్రెష్గా తయారు చేసి ఇలా అయితే పెట్టుకోవచ్చు. బయట నుంచి తెస్తూ ఉంటారు ఐస్లు, అదిని హెల్త్కి అయితే చాలా మంచిది కాదండి అస్సలు. మనం ఇలా తయారు చేసుకు పెట్టుకున్నవి చాలా మంచిది హెల్త్కి అయితే. మన చేతులతో మనం తయారు చేసుకున్నవి హెల్త్కి మంచిది. స్కూల్ నుంచి వస్తారు పిల్లలు, వాళ్ళకి అప్పటికప్పుడు మనం తయారు చేసుకున్న ఐస్ ఇస్తే చాలా ఇష్టంగా తింటారండి, వద్దనే మాటే రాదు. చూడండి, ఆఫీస్ నుంచి వస్తారు, వాళ్ళకు కూడా ఒక ఐస్ ఇస్తే చాలా ఇష్టంగా తింటారు. జ్యూస్ ఇచ్చినా కూడా చాలా ఇష్టంగా తాగుతారు. చేను దగ్గర నుంచి వస్తారు, వాళ్ళకు కూడా జ్యూసు ఐస్ ఇస్తే ఇలా ఇష్టంగా తింటారండి. మన చేతులతో మనం తయారు చేసుకున్నది ఫ్రెష్గా ఉంటుంది. చూడండి, బయట నుంచి ఎండలో తిరిగి షాపింగ్లు చేసి ఇంటికి వస్తారు, అప్పటికప్పుడు మనం ఒక ఐస్ అయితే ఇస్తే ఇష్టంగా తింటారు. మనం ఐస్లో అయితే తయారు చేసుకుందామండి కంపల్సరిగా. ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అన్నీ చూపిస్తాను. వీడియో అయితే కిప్ చేయకండి, ఎండింగ్ వరకు చూడండి. ఈ ఫ్రూట్స్కి అయితే 2 కళ్ళు వచ్చినాయి. 2 కళ్ళు వచ్చిన తర్వాత అయితే నేను ఇలా అయితే తయారు చేసాను. మీ అంత బాగా అయితే నాకు రాదు, ఏదో అలా తయారు చేసేసాను. మీరు చాలా బాగా చేస్తారు. మీ వీడియోలో అయితే నేను చూస్తూ ఉంటాను. మీ అంత పర్ఫెక్ట్గా అయితే నాకు రాదు, ఏదో అలా చేయాలి అని అలా చేసేస్తున్నాను. చూడండి, ఒక ఫ్లవర్ లాగా అయితే కట్ చేసుకుని మైన్ సెంటర్లో అయితే ఒక్కొక్క పీస్ అయితే తీసేసుకోండి. దేనికోసం అని అనుకుంటున్నారా? అక్కడ కట్ చేసిన ఫ్రూట్స్కి తలపైన అయితే పెడదామండి. ఒక జుట్టులాగా అయితే ఉంటుంది. ఇలా అయితే చూడండి, అవే పీసెస్ కట్ చేసుకుని ఇలా అయితే ఏదో సింపుల్గా మీకు ఒక చిన్న బొమ్మలాగా అయితే చూపిస్తున్నాను. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మీకు నచ్చితే ఏ విధంగా కనిపిస్తుందో కామెంట్ అయితే పెట్టండి. మీకు నచ్చకపోతే కామెంటు పెట్టద్దు, నా వీడియో కూడా చూడవద్దు. ఏదో నాకు వచ్చినట్టుగా అయితే ట్రై చేస్తున్నానండి, వస్తుందో లేదో తెలియదు. అలా ట్రై చేసేస్తున్నాను. ఏదో చిన్న హోల్ వచ్చింది కదా అని ఇలా అయితే తయారు చేసి చూపిస్తున్నాను మీకు. అసలు అయితే నేను ఐసులకి అయితే కట్ చేశానండి. ఈ ఫ్రూట్స్ అయితే ఇలా అయితే అయ్యింది. అది ఇదొక డిజైన్ కింద ఒక బొమ్మలాగా, ఒక తలలాగా నేను ఇదివరకు కూడా మీకు ఇలా చూపించానండి, నా ఫస్ట్ వీడియోలో అయితే ఉన్నది. ఫ్రూట్స్ అయితే కట్ చేసేసుకుందాం.
ఇదైతే పక్కకు పెట్టేసుకుని ఒక ఫ్రూట్స్ లాగా అయితే కట్ చేస్తున్నాను. వీడియో అయితే కిప్ చేయకండి. ఇదొక మోడలు. ఈ మోడల్ చూసి మీకు నచ్చితే కనుక ఒక కామెంట్ అయితే కంపల్సరీ పెట్టండి. ఎందుకోసం అని అనుకుంటున్నారా? నా టేబుల్ పైన ప్రతిరోజు చూస్తూ ఉంటానండి ఈ ఫ్రూట్స్ అయితే. నేను ఇలా కట్ చేసి నేను కూడా ఇలా చూపించాలి అని ట్రై చేస్తున్నాను. పర్ఫెక్ట్గా వస్తుందో లేదో నాకైతే తెలియదు. ట్రై అయితే చేసేస్తున్నా. చూడండి మొదలు పెట్టాను. చిన్న చిన్న పీసుల కింద అయితే కట్ చేశాను. నా టేబుల్ పైన ప్రతిరోజు మీరు చూస్తూనే ఉంటారు ఈ ఫ్రూట్స్ అయితే. ఆ మోడల్గా మీకు అనిపిస్తే కనుక కామెంట్ పెట్టండి. చూడండి ఫ్రూట్స్ అయితే తయారైపోయింది. నా టేబుల్ పైన ప్రతిరోజు చూసే ఫ్రూట్స్ అండి ఇది. ఈరోజైతే నేను అలా తయారు చేయాలని ఆ ఫ్రూట్స్ అయితే చూసి ఇలా అయితే తయారు చేశాను. నాకు వచ్చిన విధంగా కంపల్సరీ కామెంట్ పెట్టండి, మర్చిపోవద్దు. నచ్చితే కనుక ఒక లైక్ అయితే ఇవ్వండి. ఫ్రూట్స్ కూడా లైట్గా కనిపిస్తుంది చూడండి, మిస్ అవ్వకుండా. చూడండి ఫ్రూట్స్ కనిపిస్తున్నాయా పక్కన, కవర్ పైన పక్కన. ఇప్పుడు మనం జ్యూస్ అయితే తయారు చేసేసుకుందాం. జ్యూస్ తయారు చేసుకుని ఐస్ అయితే తయారు చేసేసుకుందాం. చాలా టేస్టీ అండి, పిల్లలకి అయితే చాలా బలం. వీడియో అయితే కిప్ చేయకండి, ఎండింగ్ వరకు చూడండి. నేను ఒక్క స్పూన్ పంచదార కూడా వేయను. హెల్త్కి అయితే చాలా మంచిది. ఇలా అయితే తీసుకోండి. వీడియో అయితే కిప్ చేయకండి, ఎండింగ్ వరకు చూడండి. ప్రతిదీ మిస్టేక్ చేయకుండా. చిన్న మిస్టేక్ చేసినా మీకు అర్థం కాదు ఎలా తయారు చేస్తున్నాం ఏంటి అని. చిన్న చిన్న పీసుల కింద అయితే కట్ చేసేసుకుందాం. సేమ్ అలాగే వేసేసుకుందాము. నైస్గా కట్ చేసుకొని సన్నగా జ్యూస్ అయితే తయారు చేసేసుకుందాం. జ్యూస్లో ఏం వేసుకోవాలి ఏంటి అని చూపించేస్తాను. వీడియో అయితే కిప్ చేయకండి. ఏమీ లేదండి, చాలా సింపుల్గా హెల్త్కి మంచిది. ఇప్పుడైతే మనం మిక్సీ జార్లోకి అయితే వేసేసుకుందాం. చూడండి ఇప్పుడు కావలసినంత జీడిపప్పు అయితే వేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. జీడిపప్పు, జీరో కొలెస్ట్రాల్. ఇలా మిక్సీ అయితే పట్టేసుకోండి. ఒక్క చుక్క వాటర్ వేయకుండా, పంచదార వేయకుండా ఇలా అయితే తయారు చేసుకోండి. పిల్లలకి అయితే చాలా మంచిది. ఇప్పుడు తయారు చేసుకున్న జ్యూస్ అంతా తీసుకోండి. పైనది నురగ వచ్చేసింది, బాగా తిప్పండి. నురగంతా పోయే వరకు తిప్పుకోండి. బాగా తిప్పుకొని ఐస్ బాక్స్ అయితే తీసుకొని ఇలా అయితే క్యాప్లన్నీ తీసేసుకొని నీట్గా కడిగేసుకొని 2 సార్లు కడిగి ఇలా ఫుల్ చేసేసుకోండి. నేను మీషోలో అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. చాలా పర్ఫెక్ట్గా చాలా చక్కగా వస్తాయి. పిల్లలు పెద్దవాళ్ళు ఇష్టంగా తింటారు. చూడండి ఇలా అయితే ఫుల్ చేసేసుకోండి. ఫుల్ చేసిన తర్వాత క్యాప్లన్నీ పెట్టేసుకుందాం. ఇలా ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసేసుకోండి.
పక్కన ఏది ఉండకూడదు, ఓన్లీ ఐస్ బాక్స్ ఒక్కటే ఉండాలండి. కూల్డ్ అయితే బాగా ఉంటుంది. 24 గంటలు పోయిన తర్వాత అయితే చూడండి. రేపు ఇదే టైంకి, ఈరోజు పెట్టిన తర్వాత మనం మళ్ళీ రేపు ఇదే టైంకి అయితే చూసేద్దాం. మిగిలిన జ్యూస్ అయితే చూపిస్తాను. చాలా బాగుంటుందండి, కలర్ఫుల్గా. అసలు ఫుడ్ కలర్ కానీ ఏమీ వేయలేదు. పుచ్చకాయ జ్యూసు, రియల్ జ్యూసు, చాలా టేస్టీగా ఉంది. జీడిపప్పుతో సూపర్ టేస్టీ అండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. చూడండి ఎంత కలర్ఫుల్గా, ఎంత చక్కగా అయితే వచ్చిందో. 24 గంటల తర్వాత చూసేద్దాం. ఇలా ఐస్లో అయితే తయారు చేశాను. చూడండి, ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేశాను. ఒక్కరోజు ముందు చేసుకుని పెట్టుకోవాలి. ఇలా అయితే ఫ్రూట్స్తో అప్పటికప్పుడు ఇలా ఫ్రెష్గా తయారు చేసుకునేవి చాలా మంచిదండి. బయట నుంచి తెచ్చినవి అయితే అస్సలు తీసుకోవద్దు. మీరే ఇలా ఏ ఫ్రూట్స్ కావాలో ఆ ఫ్రూట్స్ అయితే తయారు చేసుకోండి. ఇవన్నీ తీసి చూపిస్తాను మీకు. చూడండి, నేను మొత్తం 12 అడ్లు అయితే ఇలా స్టోర్ చేశానండి. చాలా బాగుంటాయి ఈ వేసవికాలంలో. ఒక్కరోజు ముందు ఇలా అయితే స్టోర్ చేసుకోండి. ప్రతి ఒక్కటి నేను మీకు చూపించాను ఎలా చేయాలి ఏంటి అని. చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు అయితే ఇష్టంగా తింటారు. బయట అయితే తెచ్చివ్వద్దు అస్సలు. ఇలా అయితే తయారు చేసుకోండి. ఇవన్నీ చూపిస్తాను ఇప్పుడు నేను మీకు. చూడండి ఎంత చక్కగా అయితే వచ్చినాయో. ప్రతి ఐస్ కూడా పర్ఫెక్ట్గా. ఇలా మీషోలో అయితే ఆర్డర్ పెట్టుకోండి. ఇలా అయితే చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి ఇలా అయితే తయారు చేసుకోండి. నేను మీకు ప్రతి ఒక్కటి కూడా పీస్ అయితే చూపిస్తాను. చాలా బాగుంటాయండి. పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ ఇష్టంగా తింటారు. చూడండి, పుచ్చకాయతో తయారు చేసినాయి కదా, హెల్త్కి అయితే చాలా మంచిది. మీరు కూడా తయారు చేసుకోండి. పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ పెట్టండి. చూడండి, ప్రతి ఒక్కటి కూడా చాలా ఫ్రెష్గా, చాలా బాగా వచ్చినాయి. వావ్, చూడండి, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. చాలా బాగుంటాయి. ఇలా అయితే తయారు చేసుకోండి. ఫ్రెష్గా ఫ్రూట్స్ తెచ్చుకోండి. ఏ ఫ్రూట్స్ అయినా సరే పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. మీకు కావాలితే ఇందులో డ్రై ఫ్రూట్స్ అది వేసుకోవచ్చు, ఇష్టమైన వాళ్ళు. కొంతమంది పిల్లలు, చిన్నపిల్లలు అది డ్రై ఫ్రూట్స్ అది ఎక్కువగా తీసుకోరు. ఇలా అయితే బాగా తింటారు. చూడండి, చాలా చక్కగా వచ్చినాయి. చాలా స్ట్రాంగ్గా కూడా ఉన్నాయండి. టేస్ట్ అది చూద్దాం. చాలా బాగుందండి. టేస్ట్ కూడా సూపర్. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. మీకు కావాలంటే ఇంకా పంచదార వేసుకోవచ్చు. కరెక్ట్గా సరిపోయిందండి ఆ స్వీట్ అయితే. నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది. చూడండి, పర్ఫెక్ట్గా చాలా చక్కగా వచ్చింది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి కంపల్సరిగా. బై బై ఫ్రెండ్స్, బాయ్ అండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. నేను రెండోసారి అయితే చెప్తున్నాను, కంపల్సరీ కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే పెట్టండి. మీకు నచ్చితేనే పెట్టండి, లేకపోతే అసలు వద్దు. నచ్చితే కనుక మీరు కూడా ఇలా తయారు చేసుకోండి. అద్భుతం, అమోఘం, సూపర్ టేస్టీ.